హలో ఫ్రెండ్స్, గోంగూర పులిహోర కోసం గోంగూరను మంచిగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, పోపు దినుసుల కోసం ఎల్లిపాయ, పల్లీలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు అన్నీ రెడీగా పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకు వేడయ్యాక ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. స్టవ్గా ఉందో లేదో చూసుకొని ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు కాట పెట్టుకొని పచ్చిమిరపకాయలు, బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. కొంచెం వేగాల్సి ఉన్నాయి. వేగేలోపు కొంచెం పసుపు వేయాలి, అన్నంకు సరిపడేంత. తర్వాత పులిహోర గోంగూర సన్నగా తరిగి పెట్టుకొని నిండాలి. గోంగూర మొత్తం బ్లాకిష్ కలర్లో పులిహోర లెక్క వచ్చేదాకా వేయించుకొని సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ మరి కాస్త పడుతుంది. బాగా ఉడికిన తర్వాత రైస్కి సరిపడేంత ఉంచుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మాకు చాలా ఎక్కువ అవుతుందని తీస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి ఈ పులిహోరను కలపాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.